బుట్టాయిగూడెం జీలుగుమిల్లి కొవ్వూరు వరకు గల జాతీయ రహదారి నిర్మాణం కొరకు చేపట్టిన భూ సర్వేలో భాగంగా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలోని కొంతమంది రైతులకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు యాండ్రా ముత్తయ్య, యాదాల నాగేశ్వరరావు, యాండ్రా శ్రీనివాసులు మాట్లాడుతూ మొదటి భూసేకరణ వివరాల ప్రకారం కాకుండా తమకు నచ్చినట్లుగా చేస్తున్నారన్నారు. పొలంలో వ్యవసాయ సామాగ్రి, ఎరువుల నిల్వ కొరకు నిర్మించిన షెడ్లకు నష్టపరిహారం రాయలేదని ఆవేదన చెందారు. నష్టపరిహారానికి తాము అర్హులమేనని సంబంధిత అధికారులు పూర్తి సర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలన్నారు. మాది ఇంచుమించు ఎకరం 10 సెంట్లా పోతుందండి. అయితే దాంట్లో షెడ్ ఉంది, బోరు ఉంది. ఆ బోరు వేసి 2 సంవత్సరాల పైన అవుతుంది. సర్వే చేశారు కానీ ముందరే వచ్చిందన్న తర్వాత మళ్ళీ రాదన్నారండి. అది దాని గురించి దాని మీద తీసుకుని మాకు నష్టపరిహారం ఇచ్చుకోవడం కోరుతున్నాం. పేరు పవన్ ప్రసాద్ అండి. 71 సర్వే నెంబర్లో ఉంది. ఆ భూమిలోనే రేకుల షెడ్డును రేకుల పందిరి ఒకటి ఉందండి. 2017లో నుండి దానికి ప్రూఫ్ కూడా ఉందండి. 17లో నుండి కాయింతలు కూడా ఉన్నాయి. అలాంటి షెడ్లను కూడాను మేము మందు కట్టలు గట్ట వేసుకుంటానికి చేస్తానికి పామాల తోటలో వేసుకునే వాటిని అక్కడ వేసుకుంటానండి. ఆ షెడ్లు కూడా దురాక్రమంగా రాయికోకుండా వెళ్ళిపోయారండి. అసలు వచ్చి షెడ్ ఉందా, చెట్లు ఉన్నాయా ఏంటా అనేది కూడాను వాళ్ళు వచ్చినట్టు కూడాను ఏ అధికారి కూడా మాకు చెప్పలేదండి. చెప్పకోకుండా వాళ్ళు ఇష్టసరంగా ఉన్నాయి లేని, ఒకవేళ ఉన్నా సరే లేవు అని చెప్పేసారంటే రాయకుండా వెళ్ళిపోయారండి వాళ్ళు. అది మాకు వాటి నిమిత్తం మాకు ఆ రోడ్డు పడిన దానికి సంబంధించి ఆ షెడ్లకి వచ్చేది మాకు ఏమన్నా గవర్నమెంట్ ద్వారాగా మాకు ఇప్పించాల్సిందిగా మా